నమస్తే. ఈరోజు నేనైతే సూపర్ టిప్స్ ఐడియాస్ అయితే ఒక 5-6 విధాలుగా అయితే వీడియో షేర్ చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో ఇది. ఒక 6-7 టిప్స్ అయితే మీకు చెప్తున్నాను. ముందుగా అయితే మనము వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకుంటాం కదా, బట్టలు ఏ విధంగా వేస్తే మనకి నీట్గా వస్తాయి, మంచిగా ఉతుకుతాయి అనేది అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే వీడియోలోకి వచ్చేద్దాం. వాషింగ్ మిషన్లో ఇలాంటి డోర్ కర్టన్స్ వేసేటప్పుడు ఏదన్నా తాడుతో ఇలా హోల్స్ అన్నిటిని ఒక దగ్గర చేసి కట్టేసుకోవాలి. కట్టేసుకోవడం వల్ల మొత్తము ఊడిపోకుండా ఈ రింగ్స్ అయితే ఊడిపోవు. మనకి మిషన్ అయిపోయిన తర్వాత కూడా ఇలా కట్టి ఉంటుంది అనమాట. తీసుకోవడానికి ఈజీ అవుతుంది, ఇవి ఖరాబ్ కావు. వల్ల చూడండి, తీసేటప్పుడు కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇగోండి చూడండి, వాష్ అయిపోయి ఉతకడం అయిపోయింది. ఈ విధంగా అయితే మనకి నీట్గా వస్తాయి, రింగ్స్ అనేవి పోవన్నమాట. పిల్లలు పెన్ను గీతలు అయితే పెట్టేసుకుంటారు కదా, పెన్ను గీతలు ఈజీగా పోవాలంటే 2 విధాలుగా టిప్స్ ఉన్నాయండి. చూడండి, 2 దగ్గరలో అయితే పెన్ను గీతలు ఉన్నాయి కదా. ఫస్ట్ టిప్ వచ్చేసి పేస్ట్, మనం వాడుతున్న పేస్ట్ కొంచెం పెట్టేసుకొని ఇలా బ్రష్తో కనుక రబ్ చేసుకున్నామంటే ఈజీగా పెన్ను గీతలు అనేవి పోతాయి. టూత్ బ్రష్ పాతది ఉంటుంది కదా, పాత బ్రష్తో ఇలా రబ్ చేసుకున్నామంటే ఈజీగా పెన్ను గీతలు అయితే పోతాయి. చూడండి, ఇలా రబ్ చేసుకుంటే మనకి నీట్గా అయిపోతుంది అన్నమాట. చూడండి, మళ్ళీ దానిపైనే ఒక 3 గీతలు అయితే గీసాను. మళ్ళీ అదే బ్రష్తో మనము ఇలా రాసుకున్నామంటే, ఇలా బ్రష్ చేసుకున్నామంటే ఈజీగా పోతాయి. ఈ బ్రష్ బ్లూ కలర్లో ఎందుకు ఉందంటే ఇంతకు ముందు ఒక వీడియో చేసి యూజ్ చేసింది, అందుకే కలర్ ఉన్నది. చూడండి, ఈజీగా వదిలిపోద్ది అనమాట. ఇప్పుడు ఫస్ట్ సరి పెన్ను గీతలకైతే ఈ విధంగా వదిలింది కదా, ఈ గీతలు కూడా ఈజీగా ఎలా వదలాలనేది అయితే చూద్దాము. చిన్న ప్లేట్ తీసుకొని ఉప్పు కొంచెం వేసుకోవాలి. ఉప్పు కొంచెం వేసుకొని దీంట్లో కొంచెం నిమ్మరసం పిండేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నిమ్మరసం పిండేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు టూత్ బ్రష్ కొంచెం ఇలా ముంచేసుకొని ఈ గోడ పైన ఉన్న గీతల్ని ఇలా అప్లై చేసుకొని 1 నిమిషం వదిలేసినా కానీ, లేకుంటే ఈ మాదిరిగానే రబ్ చేసుకున్నా కానీ ఈజీగా రబ్ అయిపోతాయి. చూడండి, ఎంత మొండి మరకలైనా కానీ ఈజీగా వదిలేస్తాయి. చూడండి, ఇలా రబ్ చేసుకుంటే చాలు. కొంచెం ప్రెస్ చేసామంటే గోడ కూడా గీతలాగా ఏముండదు, నీట్గా ఓన్లీ ఈ పెన్ను గీతలే పోతాయి అన్నమాట. నీట్గా అయిపోతుంది. చూడండి, ఎంత ఈజీగా రబ్ చేసుకోవచ్చు. ఎంత పిచ్చి గీతలు పెట్టినా కానీ మనము ఈజీగా ఒకసారి చూసుకొని ఇలా వదిలించుకున్నామంటే చాలా ఈజీగా మనకి పెన్ను గీతలు క్లీన్ అయిపోతాయి. చూడండి, ఇదైతే ఎప్పటి నుంచో ఉన్న గీతలు అనమాట. ఇప్పటికిప్పుడు పెట్టినవి అయితే కావు, ఇంతకు ముందు గీతలు ఇవి. అయినా కానీ ఎంత మొండి గీతలైనా కానీ ఇట్టే నీట్గా అయితే అయిపోతాయి. చూడండి, పేస్ట్ పెట్టింది, ఉప్పును నిమ్మరసం వేసింది కూడా నీట్గా వదిలింది. అయితే పేస్ట్ది కొంచెం నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఓన్లీ గీతలే పోయాయి. ఈ ఉప్పు నిమ్మరసంది కొంచెం కలరు వచ్చేసింది అనమాట. చూసారు కదా, ఈ ఐడియాస్లో మీకు ఏ ఐడియా నచ్చిందో ప్లీజ్ లైక్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కావాలనుకునే వారికి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఈజీగా పెన్ను గీతలు పిల్లలు పెడితే ఈ విధంగా తుడిచేసుకోవచ్చు. కట్ చేస్తుంటే చూడండి, వేలు తగింది. చూడండి, వేలు అయితే తెగింది. ఈ విధంగా బ్లడ్ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే
చూడండి వస్తుంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే టీ పొడి వేసేస్తారు. టీ పొడి వేయకూడదంట. టీ పొడి వేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి ఇంకా దెబ్బ ఎక్కువ అవుతుంది. టీ పొడి కాకుండా బ్లడ్ కంట్రోల్ అవ్వాలంటే పసుపు ఒక చిటికెడు ఇలా కొంచెం కట్ అయిన దగ్గర పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల పసుపులో యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి మనకి ఇన్ఫెక్షన్ అనేది రాకుండా తొందరగా అయితే నయం అవుతుంది. నాకు తెలిసింది కాబట్టి ఇలా నేనైతే చెప్తున్నాను. చిన్నగా కట్ అయినప్పుడు ఈ విధంగా ట్రై చేసుకొని దెబ్బ తగ్గించుకోవచ్చు. మళ్ళీ నువ్వు డాక్టర్వా అని అయితే కామెంట్ చేయకండి. నాకు తెలుసు కాబట్టే ఒకసారి ఇలా దెబ్బ తాకిన వెంటనే టీ పొడి పెడితే డాక్టర్ ఏమన్నారంటే వెంటనే టీ పొడి పెట్టకూడదు, పసుపు పెట్టుకోవాలని అన్నారు. తెలియని వారు ఉంటారు కదా, తెలియని వారి కోసమేనైతే నాకు తెలిసే ఐడియా అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఓకేనండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ టిప్స్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. కావాలనుకునే వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.